29 ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచిన. ఆపండి, గాని దగ్గరికి మళ్ళీ వద్దాం. రమ్మనగానే ఆయన యేసయ్య రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. ప్రభు నడిచొస్తున్నాడంటే అది ఆశ్చర్యం కాదు, పేతురు నీళ్ళ మీద నడిచేది ఆశ్చర్యం. ఎట్లా నడవగలిగినాడు? తుఫాను ఉంది, గాలి ఉంది, నీళ్ళ మీద ఎట్లా నడిచినాడు? యేసు వైపు చూస్తూ ఉన్నాడు గనుక, యేసు మీద దృష్టి ఉంచాడు గనుక, యేసు వైపు చూస్తూ ఉన్నాడు గనుక, లేక కణ దృష్టి యేసు మీద ఉంచాడు గనుక, యేసు మీదనే కాన్సన్ట్రేషన్ చేయగలిగాడు గనుక మానవ మాత్రుడేండి నీళ్ళ మీద నడవగలిగినాడు. నీవైనా నేనైనా మనకొచ్చే తుఫానులు, మనం ఎదుర్కొనవలసినటువంటి గాలి, పెనుగాలి, ఎదురుగాలి, ఇంకొకటి ఏదైనా కానివ్వండి, సుడిగాలి కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనం ముందుకు సాగిపోవటానికి యేసు మీద దృష్టించాలి. ఎందుకు సాగిపోలేకుండా ఉన్నామంటే మనం ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి మనం రక్షించిన యేసు వైపు మనం దృష్టి ఉంచట్లేదు. కొందరు సేవకుల వైపు దృష్టి ఉంచుతున్నారు, కొందరు పెద్దల వైపు దృష్టిస్తున్నారు, కొందరు తలాంతులు గలవారి వైపుగా దృష్టిస్తున్నారు, కొందరు ధనికుల మీద, భాగ్యవంతుల మీద దృష్టి ఉంచుతున్నారు, కొందరు వేరే వేరే వీటి మీద దృష్టిస్తున్నారు. కనుక నీ యాత్రలో ముందుకు సాగలేకుండా ఉంటున్నావు.